99 అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరగడమే నా లక్ష్యం. కడప జిల్లా పెదముడియం మండలంలో దారుణం. ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు. డీటెయిల్స్ చూస్తే జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరగడమే నా ముందున్న మొదటి లక్ష్యం అని అన్నారు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మల్లికా గారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నేను మల్లికా గారు ఈరోజు ఎస్పీ పల్నాడుగా చార్జ్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు దట్ మన దగ్గర పల్నాడులో అండ్ ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో there have been incidents of post-poll and poll day violence. So దానివల్ల కొంచెం డిస్టర్బ్ పరిస్థితి ఉంది, పర్టికులర్లీ పల్నాడు జిల్లాలో. సో నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ. సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్స్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్. సో దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్లీ, సో మెనీ కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో చాలా మంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పంపించడం, that will be the important step to control the law and order situation. దాంతో పాటు ఇంకా ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, మనకి ట్రబుల్సమ్ విలేజెస్ ఏమున్నాయి, దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం. ప్లస్ మనకి చాలా ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది పైనుంచి. అండ్ సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. సో అది గట్టిగా ఎన్ఫోర్స్ చేయడం, సో దట్ నో అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ టేక్ ప్లేస్. So that is my main priority, and my request to all political persons, candidates, political parties and public, na main request within untundi that meeru law and order the rule of law di palan cheyali. Otherwise action cheyadam jarugutundi. We will not spare. ఎవరైనా ఉండొచ్చు, ఎంత పెద్ద వాళ్ళు ఉండొచ్చు, ఎనీ పార్టీ నుంచి ఉండొచ్చు, ఎనీ గ్రూప్ నుంచి ఉండొచ్చు, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇఫ్ ఎనీబడి వైలేట్స్ ద లా, వాళ్ళ మీద యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన ఫోర్స్లో కూడా, మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎనీ లాక్సిటీ, ఎనీ నెగ్లిజెన్స్ ఆర్ కనైవెన్స్, వాళ్ళతో రాంగ్ పర్సన్స్తో కలిసి పని చేయడం ఆర్ ఆన్ పర్పస్ ఇగ్నోర్ చేయడం, ఇవి కూడా. కడప జిల్లా పెద్దముడి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఉప్పలూరు గ్రామ శివారులో ఒకేసారి 9 నెమళ్లు వాగు పక్కన చనిపోయి పడి ఉన్నాయి. ఉప్పలూరు నెమ్మల దిన్నె గ్రామాల మధ్యలో వాగు పక్కన ఈ ఘటన చోటు చేసుకుంది. విషాహారం తిని చనిపోయే లేకుంటే ఎవరైనా చంపి పడేశారా అనే అనుమానం స్థానికుల్లో ఉంది. అటవీ శాఖ అధికారులు నెమళ్ల మృత్యువాత గురించి ఆరా తీయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో పలు గ్రామాలను కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజాము నుండి అనుమానిత గ్రామాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. దొడ్లేరు గ్రంథాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆధారాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బిరుదవోలు పంచాయతీ పరిధిలోని ముత్యాలపేట గ్రామంలో వెలిసి ఉన్న పోతురాజు పోలేరమ్మ గంగమ్మల దేవస్థానంలో పోతురాజు కొలువు అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామానికి చెందిన కండే రామయ్య రంగమ్మ కుటుంబ సభ్యులు ఈ కొలుపు మహోత్సవాన్ని నిర్వహించారు. కరోనా సమయంలో రంగమ్మ బ్లాక్ ఫంగస్ తో అనారోగ్యానికి గురైంది.
దీంతో రంగమ్మ ఆరోగ్యం కుదుట పడితే కొలుపు చేస్తామని పోతురాజుకు గంగమ్మకు మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో రంగమ్మ ఆరోగ్యం బాగుపడడంతో గ్రామ కొలుపు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మొక్కుబడిలో భాగంగా గ్రామం చుట్టుపక్కల గ్రామాల యాదవ రాజులకు ముడుపులు కట్టి ఆహ్వానించారు. బంధువులతో గ్రామస్తులతో మాట్లాడుకుని గ్రామస్తులందరూ కలిసి మేళతాళాలు తప్పట్లతో మాతమ్మ చిందులతో అంగరంగ వైభవంగా కొలుపు మహోత్సవాన్ని జరిపారు. మహిళా భక్తులు పొంగళ్లు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా 1000 స్కూళ్లలో ప్రతి టీచర్కు 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లాలో ఉన్న 67 సిబిఎస్ఈకి ఎంపిక కాబడిన మోడల్ స్కూల్ కేజీబీవీ ఏపీ రెసిడెన్షియల్ జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేయుచున్న పీజీటీజేఎల్స్ ఉపాధ్యాయులందరికీ నరసరావుపేటలోని శంకర్ భారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శిక్షణా తరగతులు నిర్వహించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ వారు మన పాఠశాలలో ఉన్న విద్యార్థులందరి యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం సిబిఎస్ఈ కరికులంని మనం అన్ని స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఒక ఆబ్జెక్టివ్తో రూపొందించిన శిక్షణా కార్యక్రమం. ఈ శిక్షణా కార్యక్రమం 2 స్పెల్స్గా జరుగుతోంది. ఇప్పుడు ప్రజెంట్ 2021 స్పెల్ 2లో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళకి ఈ లెసన్ ప్లాన్స్ ఏ విధంగా రాయాలి, అలాగే వాట్ ఆర్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ ద సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవాలి, అలాగే వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ పెడగాజీ, ఇన్నోవేటివ్ టీచింగ్ పెడగాజీ మీద ఇలా వేరియస్ టెక్నిక్స్ కూడా వాటి మీద కూడా కొంత శిక్షణా కార్యక్రమం అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో డిజైన్ చేయడం జరిగింది. ఈ 2 రోజుల శిక్షణా కార్యక్రమంలో ఉపాధ్యాయులందరికీ కూడా ఏ విధంగా ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ని కరికులం ఏరియాస్తో ఏ విధంగా మ్యాపింగ్ చేయాలి, అలాగే ఒక ఇన్నోవేటివ్ పెడగాజీని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే టీఎల్ఎంని ఏ విధంగా యూజ్ చేయాలి, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని ఏ విధంగా వాళ్ళు ఇన్కల్కేట్ చేయాలి క్లాస్ రూమ్ టీచింగ్లో, అలాగే 21st సెంచరీ స్కిల్స్ని ఒక టీచర్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఒక మన సొసైటీ యొక్క ప్రాబ్లమ్స్కి ఏ విధంగా ఒక స్టూడెంట్ ఏ విధంగా ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేయగలగాలి, వాటికి ఎటువంటి సొల్యూషన్స్ని త్రూ కరికులం కానీ ఎడ్యుకేషన్ ద్వారా ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. మన ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని మన డిఆర్పీల సహకారంతో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటూ, అలాగే మనం ఈ సెక్షన్లో భాగంగా ఈ స్ట్రక్చర్డ్ లెసన్ ప్లాన్ అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ వారి సహకారంతో రూపొందించిన స్ట్రక్చర్డ్ లెసన్ ప్లాన్స్ను కూడా మనం ఒక హార్డ్ బుక్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ 9th and 10th క్లాస్ లెసన్ ప్లాన్స్ కానీ, అలాగే ఈ ఎన్ఈపీ 2023 మనకి మన ఎన్సిఎఫ్ 2023 కానీ ఈ కొత్తగా మనకి నూతన విద్యా విధానాన్ని గురించి పూర్తిగా అవగాహన కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ఎంతో ఉత్సాహంగా మన ఉపాధ్యాయులందరూ పాల్గొంటున్నారు. ఇన్ కమింగ్ డేస్లో వాటిని మనం ఏ విధంగా క్లాస్ రూమ్లో వీటిని ఇన్కల్కేట్ చేయాలి అనేది కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళందరూ నేర్చుకుంటూ ఆ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు మనము జిల్లాలో ఉన్న 67 సిబిఎస్ఈ స్కూల్స్లో అంటే 23 కేజీబీవీలు ఉన్నాయి, అలానే మోడల్ స్కూల్స్ ఉన్నాయి, అలానే జిల్లా పరిషత్ హై స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, వీటన్నిటిలో మొత్తం కలిపి మనకి జిల్లాలో 67 సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి. ఈ సిబిఎస్ఈ స్కూల్స్లో ఉన్న 9, 10 తరగతులు హ్యాండిల్ చేసే అన్ని సబ్జెక్ట్స్ టీచర్స్ అందరికి కూడా ఈ పెడగాజీ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ స్పెల్లో మనము దాదాపు 384 మందికి, అలానే సెకండ్ స్పెల్లో 345 మందికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ స్పెల్లో 3 సబ్జెక్టులు, అలానే సెకండ్ స్పెల్లో 3 సబ్జెక్టులు మనము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఈ టోటల్గా మనకి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి డిఆర్పీస్ని ఐడెంటిఫై చేసి వీళ్ళకి డెప్యూట్ చేయడం జరిగింది. అలానే స్టేట్ అబ్జర్వర్గా మనకి ఆర్జేడి లింగేశ్వర రెడ్డి గారు, అలానే మానిటరింగ్ ఆఫీసర్గా ఎస్పీడీ ఆఫీస్ నుంచి అరుణ గారు అటెండ్ అవ్వడం జరిగింది. అలానే ఈ కోర్సు కోఆర్డినేటర్గా మరి డిప్యూటీఓగా నేను వ్యవహరిస్తున్నాను. ఈ ప్రోగ్రాం అంతా కూడా గవర్నమెంట్ ఏదైతే నామ్స్ ఇచ్చిందో ఆ పెడగాజీ ప్రకారం, ఆ షెడ్యూల్ ప్రకారం లెసన్ ప్లాన్స్కి సంబంధించి కానీ, వేరియస్ యాక్టివిటీస్కి సంబంధించి కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ అన్నీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ 4 రోజుల ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా
గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కండక్ట్ చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కమలాపురం నియోజకవర్గ కౌంటింగ్ సంబంధించిన చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లను స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మాట్లాడారు. కమలాపురం నియోజకవర్గంలో దాదాపుగా ఎలక్షన్స్ పీస్ఫుల్గా స్మూత్గా జరిగినాయి. పోలీస్ విభాగం అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఏది కూడా అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా చూడగలిగింది. ఇంకా ఇప్పుడు కౌంటింగ్ రోజు ఇంకా కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగే ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉండే సందర్భంగా మనం దాని మీద కూడా ప్రత్యేకంగా ఒక ప్లాన్ పెట్టాము, బందోబస్తు ప్లాన్ చేశాము. సో బేసికలీ నేను ఒక స్ట్రాంగ్ అండ్ సింపుల్ మెసేజ్ చెప్పాలని ఏమనగా దట్ 4th కౌంటింగ్ తర్వాత ఏమాత్రం కూడా ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా no political party, no political leader has been given or will be given any permission whatsoever for rallies, gatherings, processions, celebrations. ఇటువంటి పర్మిషన్స్ ఏమి ఉండదు. స్ట్రిక్ట్లీ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. స్ట్రిక్ట్ కర్ఫ్యూ విల్ బీ ఇంపోజ్డ్ ఎవ్రీవేర్, ఇంక్లూడింగ్ పార్టీ ఆఫీసెస్, ఇంక్లూడింగ్ మెయిన్ గ్యాదరింగ్ ప్లేసెస్. అదే క్రమంలో కొంతమంది మీద ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచి ఐడెంటిఫై చేసి కొంతమంది మీద హౌస్ డిటెన్షన్స్, కొంతమంది మీద ఎక్స్టర్న్మెంట్స్ కూడా అవుతాయి. సో అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు చట్టపరమైన పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఏదైతే చేయాలి ఇప్పుడు మనం తీసుకుపోతున్నామో ఆ విషయంలో అందరూ కూడా మాకు వాళ్ళ సహకారం అందించాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ అల్లరికి కానీ డిస్టర్బెన్స్కి కానీ పబ్లిక్ పీస్ని డిస్టర్బ్ చేసే విధంగా యాక్టివిటీస్కి పాల్పడితే మనం దానిని అవసరంని తగ్గట్టుగా బలం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మార్కాపురం డీఎస్పీ ఆఫీస్ నందు డీఎస్పీ బాల్ సుందరరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కౌంటింగ్ కూడా ఉంది 4వ తారీఖున జూన్ 4న. ఆ సందర్భంగా కూడా మా ఎస్పీ గారు అయినటువంటి సుమిత్ గౌడ్ గారి సారథ్యంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఈ ఎలక్షన్ సందర్భంగా చిన్న జరిగినటువంటి గొడవను మనసులో పెట్టుకొని పురస్కరించుకొని ఇలాంటివి జరగకూడదు, చిన్న కూడా మనకు జరగకూడదు అనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా పోలీస్ డిపార్ట్మెంటు చేస్తూ ఉంది. అందులో భాగంగా ప్రతి గ్రామానికి కూడా ప్రతి SHO, SI గారు, CA గారు, DSP గారు అందరూ అన్ని స్థాయిల అధికారులు కూడా గ్రామాలకు తిరిగి ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. గొడవలు చేసుకోవద్దని చెప్పేసి అందరికీ చెప్తున్నారు. అదేవిధంగా నైటు పల్లె నిద్ర కార్యక్రమం కూడా చేస్తున్నాము. ప్రజలకు కూడా వాళ్ళు మంచి సదాభిప్రాయం కలిగించడానికి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడానికి, వాళ్ళ ఆత్మశైర్యం పెంపొందించడానికి పోలీస్ డిపార్ట్మెంటు పల్లె నిద్ర కూడా చేస్తుంది. దాని తర్వాత కూడా మనకి కార్డినెన్స్ చర్చ కూడా చేయడం జరుగుతుంది. ఈ వాహనాలు కూడా కొన్ని తనిఖీ చేసి రికార్డులు చేయని వాటిని కూడా మనం తీసుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి పెట్టడం, మనం ఫైన్ ఇంపోజ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా అలజల్లుగిలిన ఇలాంటి సంఘ వ్యతిరేక చర్యలు పాల్పడకుండా ఉండటం కూడా పెట్రోల్ బంక్ వాళ్ళకు కూడా లూజు పెట్రోల్ అమ్మొద్దని చెప్పేసి వాళ్ళకి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ ఫైర్ క్రాకర్స్ వర్క్ వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కువగా అమ్మకుండా వాళ్ళ లిమిట్ ప్రకారం, లైసెన్స్ ప్రకారం వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి. అదేవిధంగా ఎవరు కూడా మారునాయుధాలు అంటే కత్తులు, కటార్లు ఉంటాయి. వాటికి సంబంధించి 9x2 అడుగులుగా ఉన్నటువంటి ఇది ఇంచెస్ కలిగినటువంటి ఇవి ఆయుధాలు అంతకని ఎక్కువగా కొలతల కంటే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం వాటి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రౌడీలు, సంఘ వ్యతిరేక శక్తుల మీద, కదలికల మీద కూడా మేము గట్టి నిఘా పెట్టుకుని ఉన్నాం. ఎవరైతే శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తారో అనుకున్న వాళ్ళ మీద కూడా మనం ముందుగా వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. బైండ్ ఓవర్ చేసినా కానీ కూడా వాళ్ళు ఏదైనా క్రిమినల్ కేసుల్లో కానీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండి రైటింగ్ సెక్షన్ లాంటివి ఉంటే రౌడీ షీట్ చేయడానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరున్నాయి కానీ వాళ్ళందరి మీదుగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడానికి కూడా వెనకాడరని చెప్పేసి తెలియజేస్తున్నాం.
కాబట్టి ఇవన్నీ చర్యలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు. ఏ సమాచారం ఉన్నా కానీ, ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ మాకు ఫోన్ చేస్తే సత్వరమే పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గమనించి ఎలాంటి ఉద్రేకాలకి కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి ఉద్రేకాలకి భావోద్రేకాలకి లోను కాకుండా ప్రశాంతంగా ఉంటూ శాంతి భద్రతలు కాపాడటంలో పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని కోరుకుంటున్నాం. సంఘ వ్యతిరేక శక్తులు ఎలాంటి అలజడి సృష్టించినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఉపయోగించలేదు. చట్టపరంగా వారి మీద గట్టి చర్య తీసుకోవటం జరుగుతుంది. సో కాబట్టి మీ ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే ప్రజలందరూ కూడా పద్ధతులు కాపాడటంలో అందరూ సహాయ సహకారాన్ని అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు. రకరకాలైనటువంటి కామెంట్స్ పెట్టుకొని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. వాటి మీద కూడా మన జిల్లా స్థాయిలో కానీ మా స్థాయిలో కానీ అందరూ కూడా దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు పెట్టి తప్పుడు వార్తలు కానీ తప్పుడు విషయాలు కానీ రెచ్చగొట్టే విషయాలు కానీ ఎవరైనా ప్రశ్నించినా కానీ విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో స్కోర్ చేసినా కానీ వాళ్ళ మీద కూడా చట్టపరంగా మేము చర్య తీసుకుంటాం. అలా సోషల్ మీడియాలో లేనివన్నీ కల్పించుకొని కల్పితాలు పెట్టేసి రెచ్చగొట్టే విషయాలు మాత్రం పోస్టర్ అయి పెట్టొద్దని చెప్పేసి దయచేసి అందరికి తెలియజేసుకుంటూ అలాంటి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్య తీసుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసక్కూరు టీట్కో నివాసాలలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు డీఎస్పీ మహేశ్వరరావు, రూరల్ సీఏ వీరబాబు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అల్లవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరీష్ కుమార్ మాట్లాడుతూ కేసు ఆపరేషన్ ద్వారా అనుమానిత వ్యక్తులను గుర్తించడం, అక్రమ మద్యం పట్టివేత, నెంబర్ బోర్డులు, పత్రాలు లేని వాహనాలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సెర్చ్ ఆపరేషన్ ద్వారా 16 2-వీలర్స్ సీజ్ చేసినట్లు తెలియజేశారు. సీజ్ అయిన వెహికల్స్ అన్ని అల్లవరం PS కు తరలించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని అన్ని రాజకీయ పార్టీలు, జిల్లా ప్రజలందరూ కోడ్ దృష్టిలో ఉంచుకుని సహకరించాలి. ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీధర్ తెలియజేశారు. ఎస్ఐ హరీష్ కుమార్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్పీ గారు అయినటువంటి శ్రీ శ్రీధర గారి ఆదేశాల మేరకు అమలాపురం సబ్ డివిజన్ డిఎస్పీ గారు అయినటువంటి మహేశ్వర గారి పర్యవేక్షణలో అమలాపురం రూరల్ సర్కిల్ సిఏ గారు వీరబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్లవరం పోలీస్ స్టేషన్ టిడ్కో హౌసెస్ బోర్డర్ టిడ్కో హౌసెస్ నందు క్యాస్ అంటే కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. అంటే ఈ అనుమానాస్పద వ్యక్తుల్ని సెర్చ్ చేసి వెతికి వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి అనుమానాస్పద వస్తువులు అనగా లిక్కర్ కానీ లేకపోతే మరే ఇతర వస్తువులు ఏమైనా ఉన్నట్లే వాళ్ళు ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రోగ్రాంలో ఈరోజు భాగంగా ఈరోజు బోర్డర్ టిడ్కో హౌసెస్లో చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రికార్డులు లేని ఒక 16 బళ్ళ దాకా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా కూడా చాలా చోట్ల మన అల్లవరం మండలం చాలా చోట్ల కూడా కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూనే ఉన్నాం. అలాగే జూన్ 4న కౌంటింగ్ ఉంది కాబట్టి, ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కాబట్టి సో ప్రజలందరికీ అల్లవరం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ రెచ్చగొట్టే సోషల్ మీడియాలో పోస్టింగ్లు కానీ పెట్టిన వారి మీద చట్టపరమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకుని పడతాయి. అలాగే ఎలక్షన్ కౌంటింగ్ రోజున ఎవరు కూడా ఓన్లీ ఏజెంట్లు తప్ప మిగిలిన ఎవరు కూడా ఆ కౌంటింగ్ ఏరియా పరిసర ప్రాంతాలకు రాకూడదని చెప్పేసి ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఏజెంట్లు మాత్రమే అక్కడ కౌంటింగ్ వద్దకు రావాలి. మీ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఆ రోజున ఎటువంటి బాంబులు కానీ తారాజువులు కానీ ఎటువంటి క్యారీ చేయడం కానీ చేయకూడదు. సో ఇలాంటివన్నీ చట్టపరంగా అతిక్రమించిన వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకుని పడతాయని చెప్పి మా ఉన్నతాధికారుల ఆదేశాలు. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్కు వెళ్లి వస్తున్న దంపతులపై జరిగిన దాడి సంఘటన ఏ రాజకీయ పార్టీకు సంబంధం లేదని నర్సాపురం డీఎస్పీ గంటి శ్రీనివాసరావు తెలిపారు. దాడి సంఘటనపై ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరానికి చెందిన కడలి లక్ష్మీదుర్గ ఆమె భర్తతో కలిసి ఈ నెల 19న పేరుపాలెం బీచ్లో వారి మేనల్లుడి జన్మదిన వేడుకకు హాజరయ్యారు.
సిద్ధాంతానికి చెందిన బంధువులతో కలిసి ఆ దంపతులు ఆటోలో తిరిగి ఇళ్లకు వెళ్తుండగా తూర్పు తాళకు చెందిన బళ్ళా బాబీ అనే వీర వెంకట సత్యనారాయణ కారుకు సైడ్ ఇవ్వలేదని వారిపై ఆగ్రహించాడు. తన 5గురు అనుచరులతో కలిసి లక్ష్మీదుర్గ దంపతులపై దాడి చేశాడు. బాధితులు నర్సాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధ్యులపై మొగల్తూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. బాబీను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు. కేసు విచారణ చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో మొగల్తూరు ఎస్ఐ కె వెంకటరమణ ఉన్నారు. కడలి సత్యదుర్గాని నిన్న నైటు 7 గంటలకి ఇల్లు లక్ష్మణేశ్వరం వాస్తవులు ఈ అమ్మాయి మేనల్లుడు బర్త్డే పురస్కరించుకుని పేరుపాలెం బీచ్కి నిన్న సాయంకాలం 5 గంటలకు వచ్చి పేరుపాలెం బీచ్లో వాళ్ళ కార్యక్రమాలు చూసుకుని మళ్ళీ రిటర్న్ లక్ష్మణేశ్వరం వీళ్ళ బంధువులు కొంతమంది సిద్ధాంతం నుంచి వచ్చారు. అక్కడికి వెళ్ళే కార్యక్రమంలో నిన్న నైటు సుమారుగా 6:45, 7 గంటల మధ్యలో వీళ్ళు సిద్ధాంతం వెళ్ళే దారిలో ఈ లక్ష్మేశ్వరం దగ్గరలో ఈ బల్లా వీర వెంకట సత్యనారాయణ ఎలియాస్ బాబీ అనే అతను కారులో వెళ్తూ ఇతని కారుకి వీళ్ళు ఆటో దారి ఇవ్వలేదు అనే ఉద్దేశంతో వీళ్ళు ప్రయాణిస్తున్న ఆటోకి ఈ బాబీ కారు అడ్డం పెట్టి ఆటోలో ఉన్న 7గురిని అందులో ఉన్న లేడీస్ని అందరినీ చేతులతో కొట్టడం జరిగింది. బాబీ అతని అనుచరులు మొత్తం 5గురు. అట్లాగే ఈ గ్రామం వచ్చి ఇది లక్ష్మణేశ్వరం అండి, కేపీపాలెం దగ్గర. ఈ కేపీపాలెం దగ్గర ఆ టెంపుల్ ఎదురుగుండా ఆటోని అడ్డగించి వీళ్ళు కొట్టడం జరిగింది. చేసాతో కూడా ఈ కంప్లైనెంట్ భర్తను కూడా తల మీద కొట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ బాబీ మీద అతని అనుచరులు 5గురి మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఈ బాబీని రిమాండ్ పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రెస్లో కొన్ని పేపర్లలో టీవీల్లో కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇతను బాబీ అని వచ్చింది. అది కరెక్ట్ కాదు. ఇందులో ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు. సడన్ ప్రొవొకేషన్తో ఈ ఆటో ఈ బాబీ కారుకి దారి ఇవ్వలేదు అనే ఉద్దేశంతో జరిగిన సంఘటన మాత్రం ఇది. ఏ పొలిటికల్ పార్టీలకు కూడా ఇందులో సంబంధం లేదు. థ్యాంక్ యూ అండి. అది చూడలేదు, అది బైండ్ ఓవర్ అనేది జరగలేదు. బైండ్ ఓవర్ చేశారా? కొంతమంది అంటే కౌంటర్ కేసులో ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేశారు. ఇది కౌంటర్ కేసు కాదు, ఇండిపెండెంట్ కేసెస్. ఈ కౌంటర్ కేసెస్ ఉన్న వాళ్ళు గబాలను మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారనే ఉద్దేశంతో కౌంటర్ కేసులో ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఏం రాలేదండి. అది కరెక్ట్ కాదు. ఇదండి వాళ్ళు ఏం చెప్పారో కానీ ఇది మాత్రం అసలు ఈ ఓటుకు సంబంధించింది మాత్రం కాదు. ఇది దారి ఇవ్వలేదనే ఉద్దేశంతో మాత్రమే జరిగింది. ఇందులో 341, 323, 324, 354 రెడ్ విత్ 34. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరగడమే నా లక్ష్యం. కడప జిల్లా పెదముడియం మండలంలో దారుణం. ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు. 99 అప్డేట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.